కాంటారు చూసారా అలా ఉన్నారనమాట. సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి? దిష్టి తగలడం అంటే మీ ఉద్దేశం ఏంటి? గొడవలు పడమని? మీ వారు మీ దగ్గర ఎలా ఉంటారు? మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారు అన్నమాట. మార్చేయాలి, మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దని. అంటే ఆయన చెప్పారు, నాకేంటంటే సార్ అని అలవాటు అయిపోయి నేను ఏవండి అనో ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటుంది కదా. అసలు ఎప్పుడో చిన్నప్పుడు నర్మదా అనేసి షార్ట్ ఫిలింలో చూశాను నేను. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్, అసలు అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఏడిపించేశారు కూడా. సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు? సురేందర్ గారు మొత్తం డైరెక్షన్ స్క్రిప్ట్ మొత్తం సార్. ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది, అప్పుడే ట్రాప్లో పడేసారేమో అని చెప్పేసి. అప్పటికి ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు? లేదు. స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో? అంటే ఎంత జోబియల్గా ఉండేవారా, ఎలాంటి, లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేవారా, ఎలా ఉండేవారు? స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అన్నమాట సారు. ఏమన్నా ఛాన్సులు వస్తున్నాయండి పూజితకి? అంటే బయట నుంచి అయినా వెబ్ సిరీస్ నుంచి కానీ? 1 or 2 సీరియల్స్ వాళ్ళు అడిగారు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అమ్మ నాన్న లేని లోటు అంటే తీరుస్తున్నారా? ఎవరికైనా ఒక వైఫ్కి వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. నాకు హస్బెండ్, మదర్, ఫాదర్ అన్నీ మీరే సార్ అని చెప్తాను నేను ఎప్పుడు చెప్పిన ఆయనకి. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మేము అబ్బాయిలము, మేము చెప్పినట్టు వినాలి, ఇది వీళ్ళకి ఇట్లా చేయాలి అని ఒక డామినేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈయనకి డామినేషన్ అంటే ఏంటంటే చిన్నపిల్ల తెలీదు, తనకి నేను చెప్పాలి అని ఉంటుంది కానీ. సో మరి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఏమన్నా కొంచెం సహకరిస్తూ ఉంటారా? ఈ స్వీట్ ఎంత స్వీట్గా ఉంటే అంత స్వీట్ మెమరీ చెప్పాలి, ఉట్టి స్వీట్ మెమరీస్ కాదు, బాగా మోస్ట్ స్వీట్ మెమరీ. అంటే నాకు తను చూసిన క్షణం నుండి ఈ క్షణం వరకు తనతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా స్వీట్ అండి. ఇది నిజం. అమ్మాయిలు అయితే క్యూట్ గా ఉంటారనుకున్నాను కానీ అబ్బాయిలు కూడా చాలా క్యూట్. ఈయనైతే నాకు బాగా క్యూట్ గా అనిపిస్తారు. మాట్లాడవు గంటల